ఈ కథనానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే కన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. ఇది నిన్న మనం మాట్లాడుకున్న ఘటన. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితుల్లో చూసాం మనం. ముగ్గురు యువతులు వాళ్ళు వాటర్ ఫాల్స్కి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటూ ఉండగా అక్కడ అంచనా దొరక్క దాంట్లో కొట్టుకుపోయిన సందర్భం. అది మర్చిపోకముందే మన తెలుగు యువకుడు అమెరికాలో మృతి చెందాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాలిఫోర్నియాలో మృతి చెందాడు శ్రీ హరికృష్ణ. తన బర్త్డే సెలబ్రేషన్కు ఫ్రెండ్స్తో కలిసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాడు హరికృష్ణ. వాటర్ ఫాల్స్ ప్రవాహానికి నీటిలో కొట్టుకుపోయాడు హరికృష్ణ. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు హరికృష్ణ. హరికృష్ణ విజయనగరం జిల్లా బొబ్బిలి వాసి. అయితే బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాడు. వాటర్ ఫాల్ అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా వాటర్ ఫాలే కదా. మరి ముఖ్యంగా వాటర్ ఫాల్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం. సముద్రం దగ్గరైనా కాస్త కూస్తో అంచనా దొరుకుతుందేమో, కానీ నదుల దగ్గర అంచనా దొరకదు. అట్ ది సేమ్ టైం వాటర్ ఫాల్స్ దగ్గర కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ రాళ్ళు ఉంటుంటాయి, లేకపోతే వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటే ఆ వాటర్ ఉండి నాచు పట్టేస్తూ ఉంటుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాను, సెలబ్రేషన్స్లో భాగంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ సెల్ఫీ కోసం కొన్ని సందర్భాలు ఏమవుతుంది, ప్రమాదానికి చాలా చేరువుగా వెళ్ళిపోతారు. ఏం కాదులే, ఇలాగే ఉంటుంది అక్కడ. ఎంత ఒక సెల్ఫీ ఇలా ఫోటో తీసుకుని వచ్చేస్తాం కదా, మనకేం కాదులే, నేను చాలా స్ట్రాంగ్. కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రమాదానికి చేరువగా వెళ్ళడం, దట్టు మహా అయితే ఇంతే కాసేపటి ఆనందం కదా అది. పోనీ మళ్ళీ అదేమైనా దానివల్ల ఏమైనా వస్తుందా అంటే నువ్వు. కానీ ఈరోజు చూస్తే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడు అక్కడికి. తన బర్త్డే సెలబ్రేషన్స్ని ఫ్రెండ్స్తో చేసుకోవడానికి కలిసి వాటర్ ఫాల్స్కి వెళ్ళాడు హరికృష్ణ. అయితే ఆ వాటర్ ఫాల్స్ ప్రవాహానికి నీటిలో కొట్టుకుపోవడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో పెను విషాదం నింపింది. హరికృష్ణుడు ఇక లేడు అనే వార్త ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది. మీరు చూడొచ్చు అతగాడి ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది అనేది. ప్రస్తుతం హరికృష్ణ భౌతికాయం కోసం ఆ కుటుంబం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆ కుటుంబం ఏమంటోంది, ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా కలవరపరిచే విషయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడ స్థిరంగా స్థిరపడాలని, మా పిల్లడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారని మురిసిపోతున్న తల్లిదండ్రులకు ఇది చాలా మరవలేనటువంటి బాధగానే కలిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే బొబ్బిలి ప్రాంతానికి చెందినటువంటి పిరిడి గ్రామానికి చెందినటువంటి సింగిరెడ్డి శ్రీనివాసరావు రమాదేవి దంపతుల యొక్క కుమారుడే ఈ హరికృష్ణ. బర్త్డే సెలబ్రేషన్స్ లో స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఎర్రమట్టి జలపాతానికి అయితే వెళ్ళారు. అక్కడ ఇప్పుడు మీరు చెప్తుంటే సరదా కోసము, ఆ రెండు ఫోటోల కోసము లేదా వీడియో కోసము అలా సరదాగా వెళ్ళినటువంటి తరుణంలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. గతంలో కూడా గత కొన్ని రోజుల కిందటే మరో ముందు ఇటువంటి ఘటన కూడా ఇంకోటి చోటు చేసుకుంది. చూస్తే అనంతగిరి మండలంలో కూడా ఇటువంటి ఘటన చోటు, అక్కడ ముగ్గురు మహిళలు అలా చూస్తుండగానే కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపించింది. ఈ రోజు మన తెలుగు సంబంధించినటువంటి వ్యక్తి ఆ విద్యార్థి దశ నుంచి అక్కడ ఉండి ఈ రోజు ఉన్నతంగా స్థిరపడి అక్కడ మంచిగా రాణిస్తున్నాడు అనుకునే టైంకి ఈ రోజు ఇలా జరగడంతో పూర్తిగా గ్రామం అంతా కూడా విషాద తైలాలు కూడా పరిస్థితి కనిపిస్తుంది. పిరిడి గ్రామం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో చనిపోయాడనే విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేయలేదు తోచిన పరిస్థితి. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వెంటనే ఎలా అయినా సరే ఆ మృతదేహాన్ని మనకు తీసుకుని రావాలి అని చెప్పి ఇప్పటికే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అలాగే జిల్లా మంత్రి కూడా ప్రస్తుతం చూసుకుంటే జిల్లాలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ శాఖకు సంబంధించినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈ యొక్క వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఎలా అయినా సరే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలనే దీని పట్ల ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సచిన్, ప్రస్తుతం చూసుకుంటే ఆ గ్రామం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే
ఉన్నతమైన చదువులు చదివి విదేశాలకు వెళ్ళారంటే ఆ కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలోనే ఎవరైనా సరే మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇటువంటి తరుణంలో చెప్తూ ఉంటారు, మా పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే ఒక గొప్పగా ఉంటుంది. అలాంటి తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పూర్తిగా ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సచిన్ ఇంకా ఆ మృతదేహం కోసం కూడా ఇక్కడ తీసుకురావాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు అయితే సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా అయినా సరే రప్పించాలనే ఆలోచనతో చర్యలు తీసుకోవాలని ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సచిన్ ప్రస్తుతం చూసుకుంటే ఆ గ్రామం అంతా కూడా విషాద స్థాయిలో అలుముకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సచిన్, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఎలా ఉంది సచిన్? థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం అండ్ మాట్లాడుకోవాల్సిన క్రమం కూడా పిల్లలకి ఎవరికైనా కూడా వాళ్ళకి ముందుగా చెప్పుకుంటూ ఉంటాం, అరే నాన్న జాగ్రత్త అని చెప్పి. వాటర్ ఫాల్స్ దగ్గర మన విశాఖపట్నం అనంతగిరి హిల్స్ దగ్గర జరిగిన ఆ ఘటన మర్చిపోయామా? లేదు కదా. మరి ముఖ్యంగా మన భారతదేశం 3 యువతుల్ని కోల్పోయింది ఆ రోజు. ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమం దాదాపు అది ఇంకా 2 రోజులు కూడా గడవలేదు. దురదృష్టం ఇంకొక బిడ్డని, ఇంకొక యువతని కోల్పోయింది భారత్. దట్టు అమెరికాలో అక్కడ చదువుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులకి ఇంకొన్ని రోజులు తన చదువు పూర్తి చేసుకొని అక్కడ ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులకి కాస్త సపోర్ట్గా ఉంటాడనుకున్న హరికృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వాటర్ ఫాల్స్కి వెళ్ళడం ఏంటి, ఆ వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోవడం ఏంటి, ఆ వాటర్ ఫాల్స్లో ప్రమాదంలో తను చనిపోవడం ఏంటి? ప్రస్తుతం విజయనగరం బొబ్బిలిలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటన. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు మీరు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కటి ఘటనలు జరిగినప్పుడు ఒక నలుగురికి ఈ వార్తను షేర్ చేయండి, లేకపోతే ఈ వార్తను నలుగురికి పంపించండి చెప్పే ఉద్దేశం కాదు నా దగ్గర. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, ఈ వార్త మీ చెవిన పడిందంటే మీరు ఇంకొక నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. ఏవని ఇలా జరిగింది, ఆర్టీవీలో నేను ఇలా చూశాను వార్తని. కొన్ని ఆర్టీవీ ఊసెత్తకపోయినా సమాజ శ్రేయస్ కోసం మాట్లాడుకునే సందర్భం కాబట్టి ఇలా ఈ ఘటన నేను విన్నాను, ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా, లేకపోతే ఎవరైనా కూడా వాటర్ ఫాల్స్కో, సముద్రానికో, లేకపోతే నదికో స్నానానికి వెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయమని నేను చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. సో దట్ ఆ మాట భయపెట్టినా, లేకపోతే ఆ మాట వాళ్ళకి కాస్త అవగాహన కల్పించినా, కనీసం ఒక్కడి ప్రాణం మనం కాపాడగలిగిన, రిమెంబర్ ఒక్క ప్రాణం మనం కాపాడగలిగిన, పుణ్యం అనుకుంటే పుణ్యం అనుకోండి, లేదా అదృష్టం అంటారా అదృష్టం అనుకోండి, ఏదైనా అనుకోండి, కనీసం ఒక్క నిండు ప్రాణం మనం కాపాడగలిగిన మన ఈ ప్రయత్నం, నేనంటుంది మన ప్రయత్నం సక్సెస్ అయినట్టే. ఒక్క నిండు ప్రాణాన్ని కాపాడగలిగిన. అండ్ ఇటువంటి కథనాలు చూసిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి, రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, నలుగురికి ఈ వార్తను చేరవేసే ప్రయత్నం చేయండి, మీ నోటి ద్వారా ఆ మాటలను పంపించే ప్రయత్నం చేయండి.